స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యమంత్రి నిన్న జూబ్లీహిల్స్ ప్రచార ర్యాలీలో పాల్గొంటూ కార్పెట్ బాంబింగ్ను అటు ఆపరేషన్ సింధూర్లో ఒకవైపు ఫెయిల్ అయింది, పాకిస్తాన్ ఒకవైపు మన మీద దాడి చేసి అక్కడ వేయలేరు కానీ ఇక్కడ వచ్చి కార్పెట్ బాంబింగ్ పేరుతో బీజేపీ రాజకీయాలు ప్రచారం చేయడం దేనికి సంకేతం అని మీ మీద కొంత ఆరోపణలు చేసింది. ఎలా చూస్తారు సార్? ఆరోపణలు కాదు, నేను కూడా కిషన్ రెడ్డి గారు మేము జూబ్లీహిల్స్ క్యాంపెయిన్ కార్పెట్ బాంబింగ్ చేస్తాం అంటే క్యాంపెయినింగ్ సందర్భంగా కార్పెట్ బాంబింగ్ అంటే కార్పెట్ అంటే నేల మీద వేస్తాం అంటే గ్రౌండ్ లెవెల్ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మేము ఎట్లా ప్రచారం ఎట్లా చేస్తున్నాం, గాలిలో పటాకులు కాల్చు కాదు, ఏదేదో రోడ్ షోలు ర్యాలీలు కాదు. మేము చేసేది ఏంటంటే ఇంటింటికి పోతున్నాము, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం. దాన్ని కార్పెట్ బాంబింగ్ అంటున్నాము. చేస్తున్నాము, చేయబోతున్నాము, మేము గెలుస్తున్నాము. కానీ దాన్ని ఏదో పాకిస్తాన్ బాంబింగ్ మీద అది అవమానపరిచినట్టు, ఆర్మ్ ఫోర్సెస్ని అవమానపరిచినట్టు పాకిస్తాన్ మన మీద బాంబులు వేసిందంట. అరే మనం వాళ్ళ ఎయిర్ స్ట్రిప్లన్నీ కార్పెట్ బాంబింగ్ చేసినాము, వాళ్ళ ఏరోప్లేన్లు ఎగరగలేదు 2 రోజుల తర్వాత. అయితే అక్కడ అవమానపరిచింది. కానీ సాధారణంగా రేవంత్ రెడ్డి గారు లాజిక్ తోటే మాట్లాడతారు. కానీ నేను అనుకుంటా తన కాంగ్రెస్ లీడర్, అయితే కాంగ్రెస్ తన బాస్ ఏం చెప్పిండో గదే పిచ్చి మాటలు చెప్పవలసి వచ్చిందేమో ఓ కంపల్షన్ తోటి. అయితే రాహుల్ గాంధీ బాస్ అంటే రాహుల్ గాంధీ ఏమన్నాడు, అరే ఓ విమానం పడిపోయింది మోడీ ఓడిపోయిండు, ఓ విమానం పడిపోయింది మోడీ ఓడిపోయిండు అని సంకలు కొట్టుకుంటూ ఎగురుతున్నాడు. అరే అర్థమవుతుంది ఆ రాహుల్ గాంధీకి కూడా డిమాండ్ చేసిండు సార్. ఎన్ని రాఫేల్ కూల్, అరే మొత్తం భారతదేశం వాళ్ళని ఎట్లా ఓడగొట్టినాం ఇచ్చేస్తాము. అయితే రాహుల్ గాంధీ ఏంటంటే మోడీ ఓడిపోయిందంటే ఏమన్నట్టు, మోడీ ఎవరు ఓ మనిషి కాదు, ఆయన శత్రువు కాదు, ఆయన ప్రధానమంత్రి. ఎప్పుడు కూడా అపోజిషన్ యుద్ధానికి పోయినప్పుడు సపోర్ట్ ఇచ్చేది. మొట్టమొదటి కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ ఇచ్చేది, బీజేపీ ఉంటే కాంగ్రెస్ సపోర్ట్. మొట్టమొదలు అసలుకు ఆయనకు ఒక మర్యాద వచ్చే అవకాశం ఉంటే మొత్తానికి ఉల్టా చేసుకున్నాడు. అరే మోడీ ఓడిపోయింది, అంటే ప్రైమ్ మినిస్టర్ ఓడిపోయింది, భారతదేశం ఓడిపోయింది, మొత్తం ప్రపంచం ఎరుగుతుంది, మన భారతదేశం ప్రజలు అందరు తెలుసు ఈ ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయింది. అయితే ఆపరేషన్ సింధూరే సక్సెస్ కాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం తర్వాత ఎన్నో నష్టాలు అవుతాయి. ఎకానమీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కానీ ఇక్కడ ఉల్టా అయింది. బంగ్లాదేశ్ వాళ్ళేమో మొత్తానికి కూలిపోయింది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి, ట్యాక్స్లు పెరిగినాయి, కరువు వచ్చింది, పెట్రోల్ డీజిల్ కెరోసిన్ కరువు. ఇక్కడేమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత, సింధూర్ గెలిచిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఎక్కువైంది, 4వ స్థాయికి వచ్చింది. దాని తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేట్ 7% పెరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చులు మన ధరలు పెరగడము చాలా తక్కువైంది, 2% కంటే తక్కువైంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువైనాయి. అండ్ సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్లు పెంచుతారు, ఏది యుద్ధమైనాక. ఆఖరికి అన్నింటి పెద్ద బ్లో కాంగ్రెస్కి ఏంటంటే మొన్నైనా జిఎస్టీ ట్యాక్స్లు కూడా తక్కువైనాయి. అది తక్కువ కాదు, సగం మొత్తము దివాళీ చూడు పండుగలు ఎట్లా చేసుకున్నారు. ఇది పెద్ద బ్లో కాంగ్రెస్ పార్టీకి. దాని మీద ఇంకో పెద్ద పరేషాని ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఏంటంటే వాళ్లకు కలిసి రాలేదేమో, వానలు మొదలైనవి. వానలు మొదలైనట్టు ఎవరు తిడతారు, ఆ పాత కేసీఆర్ కొడుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రామారావు తిడుతుండ్రు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఈ వానలు చూడు, ఈ డ్రైనేజ్ చూడు, ఈ రోడ్ చూడు. మళ్ళీ వాళ్ళకు నిద్ర పడతలేదు. ఏంటంటే మళ్ళీ తుఫాన్ వస్తుందంటే మళ్ళీ వానలు పడుతున్నాయట. మళ్ళీ వానలు పడితే వాళ్ళు మూసుకోవాలి, దుకాణం బంద్ చేసుకోవాలి, జూబ్లీహిల్స్ మర్చిపోవాలి. అయితే వాస్తవము ఆడ వాళ్ళు పోలరైజ్ ముస్లిం అపీస్మెంట్ టికెట్ ఏమో అసరుద్దీన్ ఓవైసీ ఇచ్చిండు, నిన్న అసరుద్దీన్ మంత్రి చేసిండు, అంతకంటే ఎక్కువ ఏం దొరకదు. నిజంగా అభివృద్ధి మైనార్టీస్కైనా అది బీజేపీ వల్లనే అవుతుంది. ఇండ్లు వచ్చినా తిండి వచ్చినా అన్నీ కూడా బీజేపీ వల్ల అవుతుంది. కానీ వాళ్ళు పోలరైజ్ చేసి మైనార్టీ ఓట్స్, అరే పోలరైజ్ చేస్తే మీకే నష్టం నైనా, మేము ఎవ్వరు పోలరైజ్ చేయాలి, మాకు అన్ని ఓట్లు కావాలి. కానీ మీరు పోలరైజ్ చేస్తే మీకు 1 లక్ష ముస్లిమ్స్ పోలరైజ్ చేస్తే ఆ 3 లక్షల నాన్ ముస్లిమ్స్ మాకు పడతాయి. మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు, ఎలా ఉంది సార్? బీజేపీకి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా?
డెఫినెట్లీ ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్కి నేను ప్రత్యేకంగా షేక్పేటలో చూస్తున్నాను. దాదాపు 74 ఎన్నో బూత్లు ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 30 బూత్లు దాదాపు మైనార్టీ బూత్లు అంటే ఎట్లా అంటే 1100 ఓట్లు ఉంటే అది 20 ఓట్లు నాన్ ముస్లిమ్స్, తక్కిన అన్నీ అక్కడనే. ఇంతకుముందు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓన్లీ 28 అయినాయి. 28 అంటే దాదాపు 3-4 పెరిగినాయి మైనార్టీ బూత్లు. అంటే 99% మైనార్టీస్ ఉంటారు. అయితే నేను ప్రత్యేకంగా అక్కడ కూడా పోతున్నాను, ఇవాళ రేపు అక్కడ పోతాను. కానీ నేను ఈ నాన్ మైనార్టీ బూత్స్ తిరిగినాను. ఆడైతే వన్ సైడ్ ఉంది. వాళ్ళకి భయం ఏంటంటే రేపు 25 నుంచి 28 నుంచి 30 అయింది. రేపు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గెలిస్తేనే కూడా టీఆర్ఎస్ అయితే మర్చిపోయింది, కానీ టీఆర్ఎస్ పోయింది, కానీ కాంగ్రెస్ గెలిస్తే ఇది మొత్తం ఓల్డ్ సిటీ అయిపోతుందని వాళ్ళకి ఆ అపోలో ఉంది, ఆ భయం ఉన్నది. మరొకసారి గిట్ట కార్పెట్ బాంబింగ్ ప్రచారం చేస్తారా సార్? ఎందుకంటే ఇప్పటికే రేపు చేస్తాం. ఎలక్షన్ రాష్ట్రోత్సవం మీ కార్పెట్ బాంబింగ్, గాలిలో పటాకులు కావు, ఏదో పెద్ద పెద్ద రోడ్ షోలు కావు. మేము ఇంటింటికి పోతాం. వాళ్ళు కూడా మేము మా కాంగ్రెస్ మిత్రులు కూడా ఉండే అక్కడ బూత్ లెవెల్లో అడుగుతున్నారు, అరే మీరు ఇంటింటికి పోతలేరేమో. మేము ఇంటింటికి పోనవసరం లేదు, మా పైసలు పోతాయి సరే, అది మంచి గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది కార్పెటింగ్ బాంబింగ్కే భయపడితే ఎలా? అసలు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ ఏదేదో మాట్లాడితే అదే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడు. ఆపరేషన్ సింధూర్ పైన కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాయి. బీజేపీ ఖచ్చితంగా కూడా అక్కడ గెలవడం ఖాయం. జూబ్లీహిల్స్లో కాషాయ పార్టీకి కూడా అనుకూల పరిస్థితుల్లో గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారని చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.